ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేము గుడి, బడి ప్రోగ్రామ్ అని జెప్పేసి మేము కొంతమంది మెంబర్స్ అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని, ఊళ్ళో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి గుళ్ళు ఎక్కడైనా ఏయైనా గుళ్ళకెళ్ళి, ఆ గుళ్ళు శుభ్రం చేయటం అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మేము తిరుగుతున్నామండి. ఈరోజు మా ఊరు పక్కన ఉన్నటువంటి ఒక పల్లెటూరులో గుడి, ఆ గుడి స్థాపించి ఇప్పటికి 7, 8 సంవత్సరాలు అవుతుందంట గానీ, కొంచెం ఊరికి చివర ఉండడం వల్ల ఆ ఊళ్ళో వాళ్ళు గూడా ఆ గుడికి రావాలంటే ఎప్పుడో ఏ పండక్కో ఆ టయానికొచ్చేసి, కళ్యాణం టైం అప్పుడు అలాంటప్పుడు వచ్చిపోతుంటారట. అది మాకు తెలిసి మేమెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ మాకన్నీ కావాల్సినటువంటి సామాన్లన్నీ తీసుకొచ్చిస్తే, మేమన్నీ ఆ గుడిని ఈరోజు శుభ్రం చేయాలనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. మేమంతా మా టీమ్ మెంబర్స్ ఎళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ గుడిని మొత్తం లక్ష్మీనారాయణుల గుడి అంటండి అది. ఆ గుడిని మొత్తం ఈరోజు శుభ్రం చేశాము. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే ఏంటంటే మీలో ఎవరైనా సరే మీకలాంటిది చేయాలనిపిస్తే, ఏ ఊరు గుడిలో ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది టీమ్ మెంబర్స్‌లాగా తయారయ్యి కనీసం ఏ ఊరికి ఆ ఊరైనా గుళ్ళో ఉన్నటువంటి దానిని ప్రక్షాళన చేయడం అనేది ఒక పనిలాగా పెట్టుకోండి. కనీసం 3 మంత్స్‌కి ఒకసారైనా సరే ఆ గుళ్ళో ఉన్నటువంటి సామాన్లేంటి, బూజు కొట్టడం అయన్నీ ఎవరో వచ్చే కమిటీ మెంబర్స్ కూలి వాళ్ళకి డబ్బులిచ్చి శుభ్రం చేపించే దానికంటే, మనమే ఎళ్లి స్వచ్ఛందంగా ఒక ఆధ్యాత్మికత ద్వారా మనం అక్కడున్నటువంటి మన గర్భగుడిలోకి ఎలాగూ రానీయరు. బయట అన్నీ శుభ్రం చేసి, ఆ సామాన్లయన్నీ తోమి, అక్కడున్న వస్తువులు అదంతా శుభ్రం చేయటం వల్ల వచ్చేటటువంటి ఆనందం అది వేరండి. అక్కడేంటంటే అయ్యగారు పూజ చేస్తారు, అలాంటియి చేస్తారు తప్ప, అక్కడ శుభ్రాలయ్యి అంతవరకు మనుషులుండే చేయాలి. అలాంటియి చేసుకోండి. ఊళ్ళో ఉన్నటువంటి మందిరాలు గాని, గుళ్ళు గాని అలాంటియి శుభ్రం చేయటం వల్ల మనకు మనం చాలా శుభ్రంగా ఉన్నంత అవుతుందండి. మన ఊరు గూడా బాగుపడుతుంది. జై శ్రీరామ్ అండి. ఓం నమ శివాయ. నేను ఎవరికో ఇది సజెషన్ ఇస్తున్నా అని కాదు. అలా చేసుకొని చూడండి. మీకే అంత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో విశేషాలు కావాలనుకుంటే నా బొమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. లైక్ చేయండి, షేర్ చేయండండి. జై శ్రీరామ్.